ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆయన గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నియోజకవర్గ అభివృద్ధి నా చేయమన్న అభివృద్ధికి అడ్డు వచ్చింది. అభివృద్ధి అంటే ఏంటండి? మీరు ఇప్పటివరకు పత్రికల వాళ్ళు అన్నీ కూడా బయట పెట్టారు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. లోపలికి ఒకటి బయటకు ఒకటి, అది కాదండి అభివృద్ధి అంటే. తిరువూరు అభివృద్ధిని మీరు ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ చెరువులు ఏదో సొంత నిధులు ఎక్కడ సొంత నిధులు? నేను ఇండస్ట్రియలిస్టువా? సొంత నిధులు ఎక్కడే నీకు? అవి కూడా నీకు చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. ఎన్ని ఖర్చు పెట్టావు అది కూడా బిల్లులు చేస్తారు. ఈరోజు ఎప్పుడు మరి వస్తా గవర్నమెంట్ నుంచి శాంక్షన్లు తీసుకుందామని చెప్పి ఒక్కటి కూడా సొంత నిధి లేదు. వాళ్ళని స్పాన్సర్ చేసి వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి ఆ ప్రొక్లైన్లు పెట్టించి ఏదో తాటకం పొట్టుకం చేసి డబ్బాలు కొట్టుకుంటే సరిపోదు. వాస్తవాలు అందరికీ తెలిసినటువంటి అంశమే. వాస్తవాలు తెలియదు ఎవరికీ లేదు. ఆ వాస్తవాలు వెలుగులోకి వచ్చేసరికి నీకు కోపం వస్తుంది. కోపం వచ్చి మరి రాగద్వేషాలకు అతీతంగా నేను మరి పరిపాలన చేస్తాను, నేను శాసనసభ్యుడిగా ఉంటాను, రాగద్వేషాలకు అతీతంగా ఉంటాను. శాసనసభలో మరి ఆధునిక దేవాలయం శాసనసభలో ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం, ఈ విధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఒక మరి బూతులు మాట్లాడటం అనేది చాలా తప్పుడు విషయం అని చెప్పి దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీన్ని మరి ఇది చట్టబద్ధమైనటువంటి విషయాలు కావు. మీరు ఇప్పటికైనా చర్యలు తీసుకోండి పార్టీగా. అదేవిధంగా అంటే మీరు మీ అంతర్గత విషయం మాకు అనవసరం. ఇలాంటి వాళ్ళని మరి మీరు పంపించి ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఒకసారి ఆలోచించండి. తిరువూరు నియోజకవర్గంలో జరుగుతుంది అనుకుంటే పొరపాటు చాలా నియోజకవర్గాల్లో ఈ విధంగానే జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేర్చుకుని మీరు ఏమీ చేయలేరు, సాధించలేరు అని చెప్పి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నియోజకవర్గ అభివృద్ధి నా చేయమన్న అభివృద్ధికి